షీ ఈజ్ వన్ ఆఫ్ మై క్లయింట్ అండి, దివ్య. వాళ్ళ సిస్టర్ త్రూ వచ్చింది. ఒక్కసారి తను ఎలా హ్యాపీ ఫీల్ అవుతుందో ఒకసారి అందరికీ చెప్తారు ప్లీజ్ దివ్య. అండ్ షీ గేవ్ మీ గిఫ్ట్, ది బెస్ట్ గిఫ్ట్. నెక్స్ట్ చూపిస్తాను నేను, ఫస్ట్ తను మాట్లాడిద్దాం ప్లీజ్. మేడం నా హెల్త్ అయితే బాగా ఇంప్రూవ్ అయింది మేడం. అంటే ఓకే, మంచి నా ప్రాబ్లమ్స్ అన్నీ అయితే సాల్వ్ అయినాయి కంపల్సరీ. ఎంత లూజ్ అయ్యారు దివ్య? మొత్తం 72 లో జాయిన్ అయ్యారు. 72 65. సో ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీ మేడం. నా హెల్త్ అయితే మొత్తం అసలు చెప్పలేను మేడం, హ్యాపీ ఉన్నా అట్లా. నేను ఎన్నో హాస్పిటల్స్ తిరిగినా మేడం, అసలు ఎక్కడ కూడా నా ఇన్ని వేలు ఖర్చు పెట్టుకున్నా కూడా నాకు కాలేదు మేడం. ఇక్కడ 3 months మేడం, అంతే 3 months లో అసలు సెట్ అయిన నేనే షాక్ అవుతున్నాను. మెంటల్ గా ఎలా స్ట్రెస్ ఫీల్ అయ్యింది అనేది తగ్గిపోయింది మేడం. ఇప్పుడైతే రిలాక్స్ ఉన్నా. ఎన్ని కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా నేను రిసీవ్ చేసుకోగలుగుతున్నాను. ఓ వెరీ గుడ్. అంటే మన బ్రెయిన్ స్ట్రాంగ్ అయిపోయింది. స్ట్రాంగ్ అయింది మేడం. అదే నాది. అందరూ హ్యాపీగా ఉంది మేడం. మీరు యాజ్ ఎ టీచర్ గా మీ లైఫ్ షెడ్యూల్ లో నేను ఇచ్చిన డైట్ ప్లాన్ పర్ఫెక్ట్ గా ఉందా? ఉంది మేడం. అంటే మీ టైం షెడ్యూల్స్ అనుకూలంగా సెట్ సెట్ అయింది మేడం. అన్నీ అసలు చేస్తున్నా అంటే చేసి తిన్నా అవి కూడా నాకు రిస్క్ ఏం అనిపించలేదు మేడం. మంచిగా అనిపించింది. మళ్ళీ ఇప్పుడు మీరు నెక్స్ట్ ఇంకా ప్లాన్ జాయిన్ అవ్వాలి అని అనుకుంటున్నారు, అంతే కదా? అంతేనా? సో వాట్ అబౌట్ అవర్ హార్మోన్స్, అంటే ఎలా ఉన్నాయి? హార్మోన్ రెగ్యులారిటీకి వచ్చిందా? వచ్చింది మేడం, రెగ్యులారిటీ వచ్చింది. అంటే ఏమేమి హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేసిండ్రు ఒక్కసారి మనం చెప్దాం అందరికి. నాది అంటే స్టమక్ పెయిన్ బాగుండే మేడం, ఇరెగ్యులర్ ఉండే. ఆ ఇరెగ్యులర్ అనేది ఇప్పుడు పోయింది మేడం. ఎలర్జీ ఉండే మేడం, ఎలర్జీ కూడా కంప్లీట్ తగ్గిపోయింది. కొన్ని కాఫ్ అంటే లంగ్స్ లో ప్రాబ్లమ్స్ ఉండే మేడం. కొంచెం ఏదన్నా కొంచెం డస్ట్ వచ్చినా లేకపోతే కోకోనట్ వాటర్ అయినా ఏది తిన్నా, స్వీట్ తిన్నా ఆ కాఫ్ కూడా లేదు మేడం. స్వీట్ తినట్టే బట్ కోకోనట్ వాటర్ అయినా పడుతుంది మేడం. ఓకే, ఫైనల్ గా తను చెప్తుంది ఏంటంటే అండి, తను చాలా రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది. పాపం మీకు పూర్తిగా చెప్పలేకపోతుంది నాకు తెలిసినంత వరకు, అంతేనా దివ్య? అండ్ అవన్నీ మంచిగా అవడే కాకుండా తన యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగిందని చెప్తుందండి. ఇది ఒక మంచి ప్లాన్ పాటిస్తూ కొద్దిపాటి వ్యాయామాన్ని యాడ్ చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ ఇస్తుందండి మనకు, మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అనేది. షీ గాట్ ఎ గుడ్ గిఫ్ట్ ఫర్ మీ ఆల్సో, ప్లీజ్ ద విగ్రహం. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ దివ్య. ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ ఫర్ ఇట్ అండి. ఇది ఎంత చెప్పినా తక్కువనే దీనికి. సో అన్నిటికంటే బాగా సంతోషకరమైన విషయం ఏంటి అంటే షీ గాట్ ఏ గుడ్ రిజల్ట్. రైట్ దివ్య? ఆర్ యు హ్యాపీ? హ్యాపీ మేడం, చాలా హ్యాపీ. సో షీ గాట్ ఏ గుడ్ రిజల్ట్ అండ్ షీ ఈస్ గెటింగ్ హియర్స్ ఆల్సో. నో మా మంచి రిజల్ట్ ఇద్దాం, ఇంకా స్ట్రాంగ్ అయిదాం మనం, ఓకేనా? షీ ఈస్ లిటిల్ బిట్ షై అండి, కొంచెం ఎమోషనల్లీ స్లో అయిపోయింది, అంతే, ఏం లేదు. థ్యాంక్ యూ.